రాజమండ్రిలోని ఆర్యభట్ మ్యూజియం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఇల్లుని చాలామంది గుర్తుపడతారు అనుకుంటా. ఇంటి పైన ఫ్లైట్ ఉంది చూసారు కదా, భలే ఉంది. ఇంకా ఈయనైతే ఈ ఇంటిని తన మ్యూజియంగా అయితే మార్చేశారు. ఈ మ్యూజియంలో చాలా రకాలైతే ఉన్నాయి. ఓల్డ్ నాటి కంప్యూటర్స్, ఆయనకు వచ్చిన మెడల్స్, ఇంకా రాక్స్, మినరల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో అయితే ఈ మ్యూజియం భలే ఉంది చూడడానికి. నాకు తెలిసి మ్యూజియం అంత ప్రాచుర్యం పొందలేదేమో అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఒక మ్యూజియం ఉందని ఇప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు తెలీదు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. కొంచెం బాగా చేసుంటే మెయింటెనెన్స్ చాలా బాగుండేమో అనిపించింది. టూరిస్టులు కూడా చూడడానికి వద్దురు. ఇక్కడ ఈఫిల్ టవర్ను కూడా చూడొచ్చు మనం. ఈఫిల్ టవరు, ఇంకా మన దేశ నాయకుల ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఈయన ఒక ప్రొఫెసర్ అని అనుకుంటున్నాను నేను. నాకు ఈయన గురించి కూడా తెలీదు పూర్తిగాని. ఏదో అనుకోకుండా చూడడానికి వెళ్ళినప్పుడైతే ఈ మ్యూజియం చూడడం జరిగింది మేము. ఇక్కడ సముద్ర జీవులు ఇవన్నీ ఉన్నాయి. డాక్టరో సైంటిస్టో ఏంటో తెలియదు ఈయన. చూసారు కదా, ఇదైతే మొత్తం కాయిన్ కలెక్షనే. చాలా రకాల పాతకాలం నాటి బంగారు, వెండి నాణ్యాలు కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మీరు మెడికల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక్కడ తేళ్ళని వాటిని కూడా స్టోర్ చేసి అయితే ఉంచారు. ఈ శంఖం లోపల పురుగు అంటది. ఇది గోట్ బ్రెయిన్. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంచారు. ఇంకా బ్రెయిన్ ఇవి చూసారా, పాములు, డిఫరెంట్ డిఫరెంట్ పాములు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడగానే భయం అయితే వేసింది నాకు. వాటిని ఆ కలరు, వాటరు ఇవన్నీ చూస్తే ఏదోలాగా అయితే అనిపించింది. మనకి చాలా రకాల పాములను అయితే ఇక్కడ ఉంచారు. ఇక్కడ కొండ సిలువని, ఇది కొండ సిలువ అనకొండో తెలీదు, అంత పెద్దగా ఉంది. అనకొండ అనుకుంటా. దీన్ని కూడా స్టోర్ చేసి ఉంచారు. ఈ అస్థిపంజరం ఎవరిదో తెలీదు. రివర్స్లో సైకిల్ తొక్కుతుంది. ఎన్నాళ్ళ నుంచి తొక్కుతుందో మరి. ఇంకా మనిషి బ్రెయిన్, డిఫరెంట్గా బేబీస్ అన్నీ కూడా స్టోర్ చేశారన్నమాట. అండాశయం అన్నీ. ఇంక ఇక్కడ చూసారా సముద్ర జీవులు బొమ్మలు ఇవన్నీ కూడానే. ఆయన ఇది వీటన్నిటిని చాలా ఇంట్రెస్ట్గా అయితే సేకరించి తన ఇంటిని ఇలా మ్యూజియంగా అయితే మార్చుకున్నారని అయితే ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. మీకు ఈ మ్యూజియం గురించి ఇంకా ఈ వ్యక్తి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మాయా కుళాయి అంట. ఇదేంటో వెరైటీగా అనిపించింది నాకైతేని. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అద్దాలు, బాడీ పార్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఈ మ్యూజియంలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ఒకసారి చూడండి. ఈ మ్యూజియం గురించి తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.